హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. ఇగో మా పొలం అయితే దున్నుతున్నాము. నిన్న నుంచి స్టార్ట్ చేసిండు అన్నాం కదా మా సారు. ఇగో మా ట్రాక్టర్ కొత్తది నాగళ్ళు లెక్క తెచ్చినాం దున్తుడు సారు. ఇగో పారతోని వరాలు దగ్గర నీళ్ళ కోసమో దేనికోసం సంథింగ్ అయితే చేస్తుండు, నాకు తెలియదు. పెసర్జెన్కి మందు కొడదామని వచ్చినాం. మళ్ళీ ఇది మూడోసారి ఫ్రెండ్స్ మేము కొట్టడం, ఎందుకంటే పురుగుంది ఫ్రెండ్స్. ఇగో మందు కొడదానికి వచ్చినాము. చాలామంది నేను మా భర్తకి హెల్ప్ చేస్తుంటే మీరు అనుకుంటారు ఫ్రెండ్స్, నేను భర్త అడుగు జాడలు నడవడం తప్ప ఫ్రెండ్స్. చదువుకున్నా, ఎగ్జామ్స్ రాసిన, జాబ్ రాలేదు. అంత మాత్రానికి నేను మాకింత కాస్త కూస్తో పొలం ఉందండి, ఆ పని చేసుకోకపోతే ఎట్లా? ఎవరు చేస్తారు, ఎవరు పెడతారు? అమ్మ నాన్న అయినా, అన్నల దమ్ములైనా, తోబుట్టువులైనా, బంధువులైనా ఒక్కరోజు చుట్టాం, 2 రోజులు చుట్టాం, 1 మంత్ చేస్తారండి. తర్వాతకైనా మన బతుకులు మనం బతకాలిగా ఫ్రెండ్స్. అంత మాత్రానికే ఈ అమ్మాయి ఇంత చదువుకొని వ్యవసాయం చేసి అని చీప్గా చూస్తున్నారు ఫ్రెండ్స్. నేను బయటికి పోతే మీరు చీప్గా చూస్తే నాకేం ఫ్రెండ్స్? నేను ఎన్నడో ఒకనాడు మీకు అవుపడతా కాబట్టి మీరు చీప్గా చూస్తారు. నా భర్త నన్ను లైఫ్ లాంగ్ చదువుతాడు కాబట్టి నేను నా భర్తకి హెల్ప్ చేయాలి, తప్పదు. నా పిల్లల కోసం నేను చేయాలి పని, ఓకేనా? చాలామంది ఈమె చేసేది ఇదేనా అన్నట్టుగా చూస్తుర్రంట మా రిలేటివ్స్. రీసెంట్గా నాకు ఎరకైంది ఆ ముచ్చట. అయితే వాళ్ళు వెనక ఉండి అనేవాళ్ళు వెనకనే ఉంటారు ఫ్రెండ్స్, నా ముందుకు వచ్చి అనలేరు. అన్నా కూడా నేను పట్టించుకొని, వాళ్ళైతే నన్ను పోషించట్లేదు కదా. నా భర్త నన్ను సాదుతుండు, నా పిల్లలకు నేను హెల్ప్ చేయాలి, నా పిల్లలకు నేను కాస్తో కూస్తో సంపాదించి పెట్టాలంటే నేను పని చేయాలి ఫ్రెండ్స్, తప్పదు, ఓకేనా? మీరు అందరు మా ఛానల్కి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరో ఏదో అనుకుంటారని నేను అస్సలు భయపడను ఫ్రెండ్స్, ఎందుకంటే తప్పు చేస్తే భయపడతాయి ఎవరికైనా. అలాంటి ఆలోచనలు మనలో లేనప్పుడు మన మనసు మంచిదైతే మనకు ఏ రోజైనా మన మంచి మన రూపంలో వస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. కాకపోతే మంచికి కొంచెం లేట్ అయింది, ఓకేనా? బాయ్.